సినీ చలన చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు తండ్రి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇలాగ చెప్పుకోవాలంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అగ్ర హీరోగా ఉన్న తండ్రి తన కొడుకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన, ఎన్నో సినిమాలు తీసిన, 1, 2 సినిమాలతో అడుగు పడిపోయిన హీరోలు చాలా మంది ఉన్నారు. అలాగే తండ్రికి తగ్గ కొడుకుగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కొడుకులు కూడా ఉన్నారన్నమాట. మన తెలుగు చలన చరిత్ర గురించి, మన సినీ హీరోల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ముఖ్యంగా చెప్పుకోవలసిన హీరోలు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు సోదరుడు కుమారుడు ప్రభాస్, చిరంజీవి మేనల్లుడైన అల్లు అర్జున్, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబు. వీళ్ళందరూ కూడా తండ్రికి తగ్గ తనయుల్లాగా హీరోలు అన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ మొట్టమొదటి సినిమా చిరుత. చిరుత అనే సినిమా టైటిల్తోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉందన్నమాట ఆ టైటిల్కి. అదేంటంటే చిరుత. చిరు అంటే చిరంజీవి, త అంటే తనయుడు. చిరంజీవి తనయుడు అనే ఆ టైటిల్లోనే చిరంజీవిని గుర్తు తెచ్చే విధంగా ఆ టైటిల్ అనేది ఉందన్నమాట. మొట్టమొదటి సినిమాతో తానేంటో నిరూపించుకొని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ రామ్ చరణ్. మరి నెక్స్ట్ అతని రెండో చిత్రం మగధీర. ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీ రికార్డును సృష్టించిందన్నమాట. ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి, ప్రతి ఒక్క అభిమానిని కుర్చీకి కట్టిపడేసే విధంగా రామ్ చరణ్ యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి మతిపోయే విధంగా అతని నట విశ్వరూపం అనేది ఉందన్నమాట ఈ చిత్రంలో. అంతకు ముందు ఉన్న తెలుగు చలన చిత్ర రికార్డులు మొత్తం కూడా తుడిసేసి కొత్త రికార్డును నెలకొల్పింది రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం. రామ్ చరణ్ నటనకి, రామ్ చరణ్ డైలాగులకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అయిపోయారనమాట. అరే, కొత్తగా వచ్చిన హీరో పవర్ఫుల్ డైలాగులు ఏం చెప్తారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ రామ్ చరణ్ అతని డైలాగులు చూస్తే ఇప్పటికీ కూడా మైండ్లో అలాగే ఉండిపోయాయన్నమాట. ఒక్కరిని కాదు చేర్కా, 100 మందిని ఒకేసారి రమ్మను అనే ఆ డైలాగ్ చూస్తే ఆ సమయంలో సినిమా చూస్తున్న ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఖాళీగా ఉండలేదు. చప్పట్లతోనూ, ఈలలతోనూ, గోలలతోనూ సినిమా థియేటర్లు బద్దలైపోయే విధంగా అంత ఎంజాయ్ చేశారనమాట ప్రతి ఒక్కరు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను చేసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా అతని యాక్టింగ్ ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సరే, మధ్య కొన్ని సినిమాలు యావరేజు, ఫ్లాపులు ఇలాగ రావడం అనేది సర్వసాధారణం. కానీ అతను చేసిన మగధీర రెండో సినిమాతోనే అగ్ర హీరోల జాబితాలో నిలబడటం అనేది ఇది కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది. ఈ సందర్భం బట్టి నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఈ డైలాగ్ కి కరెక్ట్ గా సరిపోతాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తనను గ్లోబల్ స్టార్ గా నిలబెట్టిన కొన్ని చిత్రాల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. మరి ఈ సినిమాలో అతని యాక్టింగ్ కి రామ్ చరణ్ ని అభిమానిస్తున్న అభిమానులు, రామ్ చరణ్ ని ప్రేమిస్తున్న అభిమానులు నిజంగా అభిమానులు కాదు, వాళ్ళు నిజంగా రామ్ చరణ్ కి ఒక భక్తులైపోయారన్నమాట. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఆ సినిమా చూసినంత సేపు కూడా నిజంగా నాకైతే మాత్రం సినిమా చూసినట్టు కనిపించలే. మన నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతుందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. అతనికి ఈ సినిమాలో కాస్తంత లోపం అనేది ఉంది. అతనికి చెవులు అనేది సరిగా వినబడం అన్నమాట. అది నిజంగా ఆ సినిమాలో అతనికి లోపం అనే దానికన్నా ఆ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి శాపం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అతని సోదరుడు చనిపోయేటప్పుడు అతను చేసిన యాక్టింగ్ ముందు చూశారండి, ప్రతి ఒక్కరి కంట కన్నీరు కారని కన్నంటూ లేదన్నమాట. ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి ప్రతి ఒక్కరికి కూడా అంత బాగా యాక్టింగ్ చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఇంతకు ముందు సినిమాల కన్నా, అలాగే దర్శకుడు సుకుమార్ చేసిన ఇంతకు ముందు సినిమాల కన్నా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్ల పరంగా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది రంగస్థలం. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆ సినిమాని మనం చూసి ఎంత ఎంజాయ్ చేసామంటే, ఒక పక్క రామ్ చరణ్, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్. అసలు నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళ యాక్టింగ్కి వారిద్దరు కూడా ఆ సినిమాలో యాక్టింగ్ అనేది చేసినట్టు నాకు అనిపించలే. ఆ సినిమాలో నిజంగా వాళ్ళు పరకాయ ప్రవేశం చేశారేమో అన్నట్టు అనిపించింది అనమాట. వారి పాత్రకు న్యాయం చేసే విధంగా ఆ సినిమా అమాంతం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది త్రిబుల్. ఇక్కడ ముఖ్యంగా పెద్ది గురించి మాట్లాడాలండి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గురించి, ఈ 2 చిత్రాల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ముందల
మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్. ఈ 2 చిత్రాలు కూడా 2026లోనే విడుదలైనాయి అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మెగాస్టార్ కెరియర్లోనే అంత బడ్జెట్ సాధించి పెట్టిన చిత్రం మునుపెన్నడూ లేదన్నమాట. దాదాపు 375 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది మనశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారి అసలైన పేరుతోని వచ్చిన ఏ సినిమా అయినా సరే ఆ సినిమా అనేది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలే ఉన్నాయి. దాదాపు 4 దశాబ్దాలు దాటి 5వ దశాబ్దానికి చేరువలో ఉన్న మెగాస్టార్ చిత్రాలు నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు సీనియర్ హీరోలు అప్పుడు వాళ్ళు సాధించిన రికార్డులు కావచ్చు, కలెక్షన్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, అప్పుడు ఉన్న అభిమానులకు అవన్నీ కూడా ఒక క్రేజీ మూవీలే. కానీ ఇన్ని దశాబ్దాలు అయినా సరే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అతన్నేంటో నిరూపించుకుంటూ ఇప్పటికీ కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించేంత సత్తా నాకుందని ఈ చిత్రంతో నిరూపించుకుంటూ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన పెద్ది జూన్ 4వ తారీఖున విడుదలై దాదాపు 450 కోట్ల రూపాయలు దాటి 500 కోట్ల రూపాయల చేరువలో ఈ చిత్రం అనేది ఉందన్నమాట. ఈ సినిమాకి మాత్రం మొదట్లో ఎంత క్రేజ్ అయితే ఉందో, అంటే ఈ సినిమాకి సంబంధించి చికిరి చికిరి సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోలు కావచ్చు, గ్లీమ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అసలు సోషల్ మీడియాలో ఇట్లా అది పోస్ట్ చేస్తే 100 మిలియన్ల వ్యూస్ అనేది వచ్చేది. కానీ ఈ సినిమా ఎప్పుడైతే విడుదలైందో ఇక సోషల్ మీడియాలో కొంతమంది తొట్టి గ్యాంగు ఈ సినిమా పైన నెగిటివ్ టాక్ తేవటానికి చాలా విధాలుగా విష ప్రయత్నాలు చేశారు. అంతమంది విష ప్రచారాలు చేసినా, విమర్శించిన, దుష్ప్రచారం చేసిన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయకుండా అయితే మాత్రం ఆప్ చేయలేదన్నమాట. వారి ప్రయత్నాలు విఫల ప్రయత్నాలైనాయి. అసలు సినిమాలో కంటెంట్ అనేది ఉంటే, దమ్ అనేది ఉంటే ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు దుమ్ముతో సమానం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కంటెంట్ ఉన్నవాడికి ఎన్ని కరకట్టలు వేసినా సునామీని ఆప్ చేయలేరన్నమాట. ఇదే సంవత్సరంలో మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్, ఇదే సంవత్సరం 2026లో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ మాత్రం 500 కోట్ల రూపాయల చేరువలో ఉందన్నమాట. అంతేకాకుండా మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో, అసలు సినిమా విడుదలవ్వక ముందు కానుంచే చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి మనసును గాయపరిచే విధంగా నీ వయసుకు తగ్గ సినిమాలు నువ్వు చేయొచ్చు కదా, ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఇప్పట్లో ఎవరు చూస్తారు? ఏదో కుటుంబ కథా చిత్రం అట, కామెడీ చిత్రం అట, అసలు మీసాల పిల్ల సాంగ్ ఏంటి, పిల్లకు మీసాలు ఏంటి అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా నీచమైన భాషల్లో మాట్లాడుతూ కించపరిచారు. చెప్పండి రా అబ్బాయిలు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడినైనా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి వాడినైనా ఆప్ చేయడం అనేది మీ తరమా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలన్నమాట. అసలు ఒకే సంవత్సరంలో ఒకే ఏడాది తండ్రి కొడుకుల చిత్రాలు విడుదలై దాదాపు ఒక 5 నెలలు అటు ఇటు విడుదలైన ఈ ఇద్దరి చిత్రాలు కూడా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అనేది తండ్రి కొడుకులుగా వీళ్ళకే సాధ్యపడింది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రాలను ఎంత తొక్కాలని చెప్పి ప్రయత్నించినా మీరు ఎంత తొక్కాలనుకుంటారో అంత పైకే లెగిస్తారనమాట. 2026లో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రాలు అంటే మనశంకర వరప్రసాద్ సినిమా కావచ్చు, పెద్ది సినిమా కావచ్చు, తండ్రి కొడుకులుగా ఈ ఘనత నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరికి కూడా సాధ్యపడినట్టుగా వార్తల్లో లేదు. ఇదండి ఈ రోజు వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తోని, మంచి మంచి ఇన్ఫర్మేషన్ తోని, మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో పైన ఒక కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.